ప్రియులారా, మనము సహోదరులము, సహోదరులము. మనము ఐక్యత కలిగి ఉండాలి. ఎలాగుండాలి? ఐక్యత, మాట కలవాలి. ప్రియులారా, ఒకరు ఎటువంటి ఇంకొకరు తెడ్డు అనకూడదు. ఐక్యత, యూనిటీ మన మధ్య ఉండాలి. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఈ ఐక్యత అనేది ఎలాగుంటుందంట? సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఎలాగుంటుంది? సియోను కొండల మీదికి దిగివచ్చు. మంచు, కొండ అంతా మంచు కప్పేసింది. కొండ అన్నప్పుడు ఒకే కొండలాగా ఉండవు. ఆ కొండ చిన్న చిన్న కొండల కింద అక్కడక్కడ ఉంటాయి. మంచు కప్పడంతో ఒకే కొండలా కనపడుతుంది. దేవునికి స్తోత్రం.